మణిద్వీప రహస్యం. ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. క్రోధాన్ని రగిలిస్తున్నాయి, మనుషుల్ని బలిగొంటున్నాయి. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో నిజామాబాద్ లో జ్యోతి అనే ఓ మహిళ బిఎల్ఎన్ గార్డెన్స్ వద్ద తను కొత్తగా కట్టుకున్న ఇంటిని దేవాలయంగా మార్చేశారు. ఆమె ఓ ప్రొఫెసర్. మంచి వాగ్ధాటితో ఎలాంటి వారినైనా తన మాటల చాతుర్యంతో పడగొట్టేస్తుంది. ఇంటిని ఆలయంగా మార్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తను ప్రతిష్ఠించుకున్న మణిద్వీపేశ్వరి మాత తనని ఆవహించిందని, తను దయ్యాలను బదిలిస్తానని, గుడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తున్నానని నమ్మబలుకుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నమ్మకమైన నలుగురు శిష్యులు ఈమె గురించి వచ్చిపోయే భక్తులకు ఊదరగొడుతూ ఆ పూజలు ఈ పూజలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు పేడ్ జర్నలిస్టులు కావాలని ఈ మణిద్వీపేశ్వరి మాత, ఆమె శిష్యురాలంటూ చెప్పుకునే సదరు జ్యోతికి ఉచిత పబ్లిసిటీ చేస్తున్నారు. గుడి ఎక్కడ ఉందో లొకేషన్ కూడా షేర్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఓ పీఠం ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లలో విపరీతంగా ప్రచారం ఇవ్వడంతో ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. నిజానికి అసలు మణిద్వీప అమ్మవారి ప్రస్తావన పురాణంలో ఎక్కడా కానరాలేదు. మణిద్వీపేశ్వరి అంటే శైవ శాక్త సంప్రదాయాల ప్రకారం హిందూ మతంలో అత్యున్నత దేవత అయిన మహాదేవి త్రిపుర సుందరి నివసించే రత్నాలతో నిండిన దివ్య ద్వీపమే మణిద్వీపం. దీని అధిదేవత, ఆ ద్వీపాన్ని పాలించే భగవతి అని అర్థం. మణిద్వీప వర్ణనను చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆమె అనుగ్రహంతో కోరిన వరాలు లభిస్తాయని నమ్ముతారు. పాల సముద్రం మధ్యలో ఉన్న ఒక దివ్యమైన ద్వీపం ఇదే. దీనినే మణిద్వీపం అంటారు. ఈ ద్వీపానికి ఆదిదేవత మహాదేవి. ముఖ్యంగా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది. విష్ణువుకు వైకుంఠం, శివుడికి కైలాసం, కృష్ణుడికి గోకులం నివాసాల కంటే ఉన్నతమైన లోకంగా మణిద్వీపాన్ని దేవి భాగవత పురాణం వర్ణిస్తోంది. మణిద్వీప వర్ణనను 9 సార్లు చదివితే అష్ట సంపదలు లభించి సౌభాగ్యం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మణిద్వీపేశ్వరి అంటే మణిద్వీపంలో కొలువైన భక్తులకు సంపదలను, సుఖాలను ప్రసాదించే పరమేశ్వరి. ఎక్కడా ప్రచారంలో లేని దేవతను తనకు అనుకూలంగా మార్చుకొని ఆ దేవత తనని ఆవహించిందని జనాన్ని మభ్యపెడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న ఈ బృందంపై పోలీసు నిఘా అవసరమని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మణిద్వీప రహస్యం. ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. క్రోధాన్ని రగిలిస్తున్నాయి, మనుషుల్ని బలిగొంటున్నాయి. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో నిజామాబాద్ లో జ్యోతి అనే ఓ మహిళ బిఎల్ఎన్ గార్డెన్స్ వద్ద తను కొత్తగా కట్టుకున్న ఇంటిని దేవాలయంగా మార్చేశారు. ఆమె ఓ ప్రొఫెసర్. మంచి వాగ్ధాటితో ఎలాంటి వారినైనా తన మాటల చాతుర్యంతో పడగొట్టేస్తుంది. ఇంటిని ఆలయంగా మార్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తను ప్రతిష్ఠించుకున్న మణిద్వీపేశ్వరి మాత తనని ఆవహించిందని, తను దయ్యాలను బదిలిస్తానని, గుడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తున్నానని నమ్మబలుకుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నమ్మకమైన నలుగురు శిష్యులు ఈమె గురించి వచ్చిపోయే భక్తులకు ఊదరగొడుతూ ఆ పూజలు ఈ పూజలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు పేడ్ జర్నలిస్టులు కావాలని ఈ మణిద్వీపేశ్వరి మాత, ఆమె శిష్యురాలంటూ చెప్పుకునే సదరు జ్యోతికి ఉచిత పబ్లిసిటీ చేస్తున్నారు. గుడి ఎక్కడ ఉందో లొకేషన్ కూడా షేర్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఓ పీఠం ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లలో విపరీతంగా ప్రచారం ఇవ్వడంతో ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. నిజానికి అసలు మణిద్వీప అమ్మవారి ప్రస్తావన పురాణంలో ఎక్కడా కానరాలేదు. మణిద్వీపేశ్వరి అంటే శైవ శాక్త సంప్రదాయాల ప్రకారం హిందూ మతంలో అత్యున్నత దేవత అయిన మహాదేవి త్రిపుర సుందరి నివసించే రత్నాలతో నిండిన దివ్య ద్వీపమే మణిద్వీపం. దీని అధిదేవత, ఆ ద్వీపాన్ని పాలించే భగవతి అని అర్థం. మణిద్వీప వర్ణనను చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆమె అనుగ్రహంతో కోరిన వరాలు లభిస్తాయని నమ్ముతారు. పాల సముద్రం మధ్యలో ఉన్న ఒక దివ్యమైన ద్వీపం ఇదే. దీనినే మణిద్వీపం అంటారు. ఈ ద్వీపానికి ఆదిదేవత మహాదేవి. ముఖ్యంగా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది. విష్ణువుకు వైకుంఠం, శివుడికి కైలాసం, కృష్ణుడికి గోకులం నివాసాల కంటే ఉన్నతమైన లోకంగా మణిద్వీపాన్ని దేవి భాగవత పురాణం వర్ణిస్తోంది. మణిద్వీప వర్ణనను 9 సార్లు చదివితే అష్ట సంపదలు లభించి సౌభాగ్యం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మణిద్వీపేశ్వరి అంటే మణిద్వీపంలో కొలువైన భక్తులకు సంపదలను, సుఖాలను ప్రసాదించే పరమేశ్వరి. ఎక్కడా ప్రచారంలో లేని దేవతను తనకు అనుకూలంగా మార్చుకొని ఆ దేవత తనని ఆవహించిందని జనాన్ని మభ్యపెడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న ఈ బృందంపై
పోలీసు నిఘా అవసరమని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. మణిద్వీప రహస్యం. ఆధునిక కాలంలో కూడా మంత్రాలు, మూఢనమ్మకాలు రాజ్యం ఏలుతూనే ఉన్నాయి. క్రోధాన్ని రగిలిస్తున్నాయి, మనుషుల్ని బలిగొంటున్నాయి. ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న తరుణంలో నిజామాబాద్ లో జ్యోతి అనే ఓ మహిళ బిఎల్ఎన్ గార్డెన్స్ వద్ద తను కొత్తగా కట్టుకున్న ఇంటిని దేవాలయంగా మార్చేశారు. ఆమె ఓ ప్రొఫెసర్. మంచి వాగ్ధాటితో ఎలాంటి వారినైనా తన మాటల చాతుర్యంతో పడగొట్టేస్తుంది. ఇంటిని ఆలయంగా మార్చుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ తను ప్రతిష్ఠించుకున్న మణిద్వీపేశ్వరి మాత తనని ఆవహించిందని, తను దయ్యాలను బదిలిస్తానని, గుడికి వచ్చే భక్తుల కోరికలు తీరుస్తున్నానని నమ్మబలుకుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. నమ్మకమైన నలుగురు శిష్యులు ఈమె గురించి వచ్చిపోయే భక్తులకు ఊదరగొడుతూ ఆ పూజలు ఈ పూజలు అంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు పేడ్ జర్నలిస్టులు కావాలని ఈ మణిద్వీపేశ్వరి మాత ఆమె శిష్యురాలంటూ చెప్పుకునే సదరు జ్యోతికి ఉచిత పబ్లిసిటీ చేస్తున్నారు. గుడి ఎక్కడ ఉందో లొకేషన్ కూడా షేర్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే త్వరలోనే ఓ పీఠం ఏర్పాటైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లలో విపరీతంగా ప్రచారం ఇవ్వడంతో ఇప్పుడు అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగిపోయింది. నిజానికి అసలు మణిద్వీప అమ్మవారి ప్రస్తావన పురాణంలో ఎక్కడా కానరాలేదు. మణిద్వీపేశ్వరి అంటే శైవ శాక్త సంప్రదాయాల ప్రకారం హిందూ మతంలో అత్యున్నత దేవత అయిన మహాదేవి త్రిపుర సుందరి నివసించే రత్నాలతో నిండిన దివ్య ద్వీపమే మణిద్వీపం. దీని అధిదేవత ఆ ద్వీపాన్ని పాలించే భగవతి అని అర్థం. మణిద్వీప వర్ణనను చదివితే అష్టైశ్వర్యాలు కలుగుతాయని, ఆమె అనుగ్రహంతో కోరిన వరాలు లభిస్తాయని నమ్ముతారు. పాల సముద్రం మధ్యలో ఉన్న ఒక దివ్యమైన ద్వీపం ఇదే. దీనినే మణిద్వీపం అంటారు. ఈ ద్వీపానికి ఆది దేవత మహాదేవి. ముఖ్యంగా త్రిపుర సుందరి రూపంలో ఉంటుంది. విష్ణువుకు వైకుంఠం, శివుడికి కైలాసం, కృష్ణుడికి గోకులం నివాసాల కంటే ఉన్నతమైన లోకంగా మణిద్వీపాన్ని దేవి భాగవత పురాణం వర్ణిస్తోంది. మణిద్వీప వర్ణనను 9 సార్లు చదివితే అష్ట సంపదలు లభించి సౌభాగ్యం కలుగుతుందని, కష్టాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. మణిద్వీపేశ్వరి అంటే మణిద్వీపంలో కొలువైన భక్తులకు సంపదలను, సుఖాలను ప్రసాదించే పరమేశ్వరి. ఎక్కడా ప్రచారంలో లేని దేవతను తనకు అనుకూలంగా మార్చుకుని ఆ దేవత తనని ఆవహించిందని జనాన్ని మభ్యపెడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న ఈ బృందంపై పోలీసు నిఘా అవసరమని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు.